వెంకటాంపల్లి గ్రామంలో ఉండే కరకోట శ్రీనివాసులను నేను సంవత్సరం క్రితం బోర్డు వేసుకొని కరెంటు యూనివర్సిటీ కొరకు ఏఎంఈ వారి చుట్టూ తిరుగుగా ఏఎంఈ వారు ఇవ్వకపోగా నానా ఇబ్బందులు పెడుతుండగా విజయవాడకు వెళ్ళి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారిని ఇంటికి కలుపు కట్టగా వారు నా వెన్ను కట్టి పార్టీ ఆఫీస్కి వెళ్ళి మీరు అర్జీ ఇవ్వనగా అక్కడికి వెళ్ళగా గండి బాబు గారు కొండపల్లి శ్రీనివాస్ గారు అర్జీ స్వీకరించి వెంటనే రైతుకు అన్యాయం జరుగుతుండగా ఇంత విజయమయ్యా చోట ఎండిపోతున్నదని చెప్పి కలెక్టర్ గారిని ఎంఆర్ఓ గారిని ఆదేశించి దాన్ని ఫాలోఅప్ చేస్తూ ప్రతి కార్యకర్తగా అండగా ఉంటారని నిరూపించుకుంటూ పార్టీ ఆదేశించిన 4 రోజుల్లో నాకు కరెంటు కనెక్షన్ లైన్ లాగి కరెంటు కనెక్షన్ ఇచ్చేలా చేసిన చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అచ్చెన్నాయుడు గారికి గండి బాబుజీ గారికి కొండపల్లి శ్రీనివాస్ గారికి పేరున పాదాభివందనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మిగతా మంత్రివర్గానికి సామాన్య కార్యకర్తకు కూడా మేము అండగా ఉంటామని చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మంత్రివర్గం నిరూపించుకుని ప్రతి కార్యకర్తను రైతు నష్టపోకుండా చూడాలనే ధ్యేయంతో పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీని స్వర్ణాంధ్ర కోసం నిరంతరము శ్రమిస్తూ పాటుపడుతున్న నారా చంద్రబాబు నాయుడు గారిని కాబోయే ముఖ్యమంత్రిగా నారా లోకేష్ నిరంతరంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పాలించేలా గద్దె దిగకుండా ఉండేలా స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే విధంగా ప్రతి కార్యకర్త పాటుపడాలని నిరంతరము కోరుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రతి కార్యకర్తకు కోటి వందనాలు తెలుపుకుంటూ జై చంద్రబాబు నాయుడు, జై నారా లోకేష్, జై మంత్రివర్గ సభ్యులందరికీ, జై కార్యకర్తలకు, జై తెలుగుదేశం.